మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వరుస కేసులు వైసీపీ లక్ష్యంగా కూటమి రాజకీయం వేళ పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితులు పైన స్పందించారు. పోరాటాలు వైసీపీకి కొత్త కాదని వ్యాఖ్యానించారు. కేసులు జైళ్లతో కట్టడి చేయలేరని పేర్కొన్నారు. ఇదే సమయంలో పార్టీ నుంచి అమలు చేయాల్సిన కార్యాచరణపైన స్పష్టత ఇచ్చారు. ఇక ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ చేశారు. ఇందుకోసం కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. చంద్రబాబును ప్రజల్లో ఎండగట్టాలని నిర్దేశించారు. వరుస కేసులు నేతల అరెస్టు వేళ మాజీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత పరిణామాలను వివరించారు. చేయాల్సిన కార్యక్రమంపై స్పష్టత ఇచ్చారు. జూలై 1వ తేదీ నుంచి కూటమి ఎమ్మెల్యేలు ఏడాది పాలనలో చేసిన కార్యక్రమాలు గురించి గడప గడపకు వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సరిగ్గా ఇదే సమయంలో జగన్ సైతం తమ పార్టీ నేతలకు జనం మధ్యకు వెళ్లేలా కొత్త కార్యక్రమం రూపొందించారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగడుతూ రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో. చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ పేరుతో వైఎస్ఆర్సీపీ 5 వారాల కార్యక్రమాన్ని జగన్ ఖరారు చేశారు. దీనికి సంబంధించి క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ జగన్ ఇంటింటికి దాన్ని చేర్చాలని నిర్దేశించారు. తక్కువ కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వంపైన దారుణమైన ప్రజా వ్యతిరేకత కనిపిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలసీతో పాటు అణచివేత, రెడ్ బుక్ పాలన చూస్తున్నామని చెప్పుకొచ్చారు. అన్యాయాలు చేస్తూ వైసీపీ నేతలు వేధిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఈ ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని వ్యాఖ్యానించారు. ఏడాది పాలనలో చంద్రబాబు వల్ల ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం ఎంత, మన ప్రభుత్వం ఉండి ఉంటే ఎంతెంత ప్రయోజనాలు అనేది చెప్పాల్సి సూచించారు. చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేయాలన్నారు. చంద్రబాబు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారనేది ప్రతి ఇంటికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం లక్ష్యాన్ని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు, బాండ్ల గురించి ప్రజలకు గుర్తు చేస్తూ ఏ విధంగా మోసం చేశారో వివరించాలని జగన్ సూచించారు. పథకాలు ఎగ్గొట్టిన చంద్రబాబు మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రతి త్రైమాసికానికి ఇవ్వవలసిన ఫీజు రీయింబర్స్మెంట్ 6 త్రైమాసిక పెండింగ్ ఉంది. రూపాయలు 700 కోట్ల చొప్పున మొత్తం 4,200 కోట్లుగా పేర్కొన్నారు. 5 వారాల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని జగన్ నిర్దేశించారు. గ్రామ స్థాయిలో కూడా అన్ని కమిటీలు ఏర్పాటు పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఏడాది గడవడంతో హనీమూన్ పీరియడ్ ముగిసిందన్నారు. ఇక నుంచి యుద్ధం చేయాల్సిందేనని జగన్ తేల్చి చెప్పారు. ప్రజల సమస్యలపై పోరాడాలని జగన్ స్పష్టం చేశారు.